సార్ ఫ్రీ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ప్రజలు కానీ అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చూడగా ఉండడం, దీని ప్రకారం ఎంటైర్ స్టేట్లో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెరిఫికేషన్ మన ఎస్ఓటీ ఆఫీషియల్స్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక 3 నేరస్తులని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను మీరు చూసినటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్లో ఉన్న గాంజాని టోటల్ 1 crore వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తే పట్టుకోవడం జరిగింది. ఇది 72 ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్లో 5 kg ఉండేట్టుగా వాళ్ళు చూసి ఈ టోటల్ 360 kg కన్సైన్మెంట్ తీసుకెళ్ళి రాజమండ్రి తీసుకుని వాళ్ళు మీరట్లో ఉన్నటువంటి ఒక అందరు పెడ్లర్ వాళ్ళని అడిగారు. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాసెస్లో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ దిస్ గాంజా అడిక్ట్ అయి ఉన్నారు. సమ్టైమ్స్ స్మాల్ పెడ్లర్స్గా పనిచేస్తున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. 10+2 డ్రాప్స్ పంపుతున్నారు. అంతేకాకుండా వీళ్ళకు నేర చరిత్ర కూడా ఉంది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దే ఆర్ టేకింగ్ దిస్ మెటీరియల్ టు యూపీ. ఇంతకుముందు కూడా 4 సార్లు ఇలా తీసుకెళ్ళడం జరిగిందని మాకు సమాచారం ఉంది వాళ్ళు మాట్లాడినప్పుడు. దాని తర్వాత ఇలా తీసుకెళ్ళడంతో వాళ్ళు కొన్ని ముందు ఒక పైలట్ ఎస్కార్ట్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు. సో చెకింగ్ ఉందా లేదా అని చూసి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా, మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ లా ఈజ్ మోర్ స్ట్రాంగర్. వి హావ్ గట్ బెటర్ టెక్నాలజీ టు ఐడెంటిఫై సచ్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఎట్లా చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం అక్కడ ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో గాంజా లాంటి కానీ ఏది మాదక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్తో పాటు దాని దగ్గర యాక్టివిటీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. నిన్న మీకు చెప్పినట్టుగా అన్ని కమిషనరేట్స్లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టివ్ ఎఫర్ట్గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత వాళ్ళు ఎటువంటి మాదక ద్రవ్యాల్లో బానిస కాకుండా ఉండాలి. కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అని తర్వాత వాళ్ళని ఫ్యామిలీ నిర్వహణ చేస్తారనే పరిస్థితి వస్తుంది. వన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద పూర్ రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అని కాదు. పూరర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఇంటెలెక్చువల్స్, కొంత చదువుకున్న వాళ్ళలో హైయర్ స్టడీస్ ఉంది ఇంటెలెక్చువల్స్లో. అంతేకాకుండా స్టూడెంట్స్ లో కూడా ఈ ప్రమాదం ఇంటెన్స్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము ఇట్స్ అన్ ఈవిల్, సో దట్ టు సీ ద ఈవిల్ అండ్ క్రష్ ఇట్, వి షుడ్ అలౌ ఇట్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంలో ఈ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యులు నేరస్తులు వికాస్ త్యాగి, అబ్రామ్ అండ్ అనిరుద్దీన్. వీళ్ళు 3 నేరస్తులు. వికాస్ త్యాగి అనే అతను బర్నవా నుంచి వచ్చారు. అలానే మిగిలిన 2 నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు స్టేయింగ్ మీరట్. ఇటువంటి యాక్టివిటీలో ఉండడం, తీసుకెళ్ళి సప్లై చేయాలనేది వాళ్ళకి కొంచెం పేమెంట్తో పాటు అందులో ప్రాఫిట్స్ లో కూడా ఒక షేర్ ఉంటుంది. సో దే ఆర్ పెడ్లర్స్ వన్ వే, దే ఆర్ addicts, and they are also transporting these materials to different parts of the country. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దీన్ని పంపించడానికి డిఫరెంట్ రూట్స్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. $1500
1200 తీసుకోవాలి. తక్కువ చెప్పిన వాటిని నేను ఫోన్ చేయాలి, తక్కువ చెప్తే వాడిని ఇచ్చేస్తాను. మొన్ననే కదా దగ్గర ఎవరు దగ్గర ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. మైక్ కార్డు బంద్ చేస్తారు. చెప్పేది ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసులు మీకు ఏ అధికారికైనా మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం. మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఇది మీరు ఒక యూనిట్ లో చేస్తున్నారు, ఒక డిస్ట్రిక్ట్ లో చేస్తున్నారు కాదు, ఎంటైర్ స్టేట్ ఈ మీద ఫోకస్ ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది. సో ఏ విధంగా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ వేరే కల్టివేషన్ కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టకుండా మనం శిక్షే విధంగా చేస్తాం. కాబట్టి దీస్ ఆర్ ద థింగ్ వి షుడ్ రియల్లీ కమ్యూనికేట్ టు ద సొసైటీ ఆఫ్ దట్ క్రిమినల్ గ్యాంగ్స్ కి సో దట్ దే విల్ హ్యావ్ ఎ ఫియర్, దే విల్ వర్క్ ఎ డిటరెన్స్. మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి, మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ ఆ ఫియర్ తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ కంటైన్ చేస్తాం. అంతేకాకుండా చట్టపరంగా కూడా వీల్ యాక్ట్ యాజ్ పర్ లా అండ్ సీరియస్ పనిష్మెంట్స్ యాజ్ పర్ లా వీళ్ళకి వచ్చే విధంగా చూస్తాం. ఇప్పుడు పట్టుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ పర్స్పెక్టివ్ లో కూడా we will follow it up, not only just getting information, catching some accused. It doesn't end there. When we get the conviction, that is the real triumph for the police. Totally ఆర్థికంగా మేము ఒక holistic perspective లో దీన్ని చేస్తున్నాం. Getting information, then later on catching these criminals. Then after catching the criminals, we will focus on their routes. After getting the routes, we will incorporate all those things in our investigation. Then investigation proper గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి మేము మాకు ఎవిడెన్స్ బేస్డ్ వాల్యూ ఇన్ఫర్మేషన్ మా ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చి కన్విక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అండ్ విల్ కంటిన్యూ టు డూ ఇట్. థ్యాంక్ యూ. సార్ ఇతర కేసులు ఏమున్నాయి సార్ వాళ్ళ పైన? ఇంతకుముందు వీళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు మామూలుగా డ్రైవర్ గా పనిచేస్తున్నారు. వేరే ఇంకా మనము ఏమేమైతే స్ట్రీట్ పనిష్మెంట్స్ ఉంటాయో ఆ పనిష్మెంట్స్ వీళ్ళకు వచ్చే విధంగా ఉంటాయి. మేము అందులో భాగమే పీడీ యాక్ట్. సో సర్టన్లీ విల్ డూ ఇట్. వాట్ ఎవర్ ద మాక్సిమం పనిష్మెంట్ పర్సన్ హ్యాస్ టు అండర్గో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, he is destroying entire society, destroying his own family, moreover destroying the country's youth and the future of this country. So we can't tolerate this kind of war against our civil life. It is not done. So we can't accept such illegal activities, and we will be very firm in handling them. And this is a professional obligation on our part also to see that such illegal activities won't take place in our state. Sir, my mobile contacts etla sir? They are also drug addicts. They used to have drugs, and they previously they are in touch with some peddlers. So in the process, these are from different places. Like how do they get introduced to each other? see, there are different things. Sometimes వీళ్ళందరూ కలిసి కూర్చొని కంట్రోల్ చేస్తుంటారు. వాటి సోర్స్ ఎక్కడ నుంచి వస్తాయి, ఎక్కడ కొనాలి అనేటువంటి ఇంటరాక్షన్ ఎక్కడ ఉంటారు అంటే అది న్యాచురల్గా వస్తుంది. అది వాటర్ డౌన్ చేస్తుందో గడ్డి కూడా ఎక్కడ తగ్గుతో అక్కడ వెళ్ళిపోతుంటారు. సో అవన్నీ న్యాచురల్ ప్రాసెస్లో ఉంటాయి. గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. వాటి మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.
See, it is a continuous process. మా దగ్గర ఒక ఈ అక్యూజ్ పైన మాకు డేటా డీటెయిల్స్ ఉంటాయి. ఎవరో అక్యూజ్ ఎవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీస్ని మేము కూడా వేరే ఎక్కడైనా వాళ్ళు కలుస్తున్నారా, ఎవరు మీట్ అవుతున్నారు అనేది మేము ప్రొఫెషనల్గా చూస్తాం. డెఫినెట్లీ దే ఆర్ కన్సర్న్. They are definitely will focus on their legal activities. Sir, have you identified the receivers, sir? This is also we have some information because we have to cross verify. We will have to send the people, then we come up with the details. This is not time to give you so many details at this stage of investigation because this is a bigger fight. The state is waging against